ఒకప్పుడు ఒక దట్టమైన అరణ్యంలో ఒక బలమైన సింహం నివసించేది. ఆ అడవిలోని ప్రతి జంతువు సింహాన్ని చూసి భయపడేది. సింహం ఏ జంతువును కావాలంటే దాడి చేసి తినేది. అలా అడవిలోని జంతువులు సింహం భయంతో ఎప్పుడు అప్రమత్తంగా ఉండేవి. ఆ అడవిలోనే ఒక తెలివైన కాకి నివసించేది. కాకి ఎప్పుడు ఆహారం కోసం వెతుకుతూ తిరుగుతూనే ఉండేది. కానీ ఒకరోజు కాకికి ఒక ఆలోచన వచ్చింది. ఈ సింహం దగ్గరే ఉంటే నాకు ప్రతిరోజు ఆహారం గురించి చింత అవసరం లేదు. ఇది వేటాడి తిన్న తర్వాత మిగిలిన మాంసాన్ని నేను సులభంగా తినవచ్చు అని ఆ ఆలోచనతో కాకి నేరుగా సింహం దగ్గరికి వెళ్ళింది. ఓ అడవి రాజా, నేను నీకు స్నేహితుడుగా ఉండాలనుకుంటున్నాను. నువ్వు వేటాడి తిన్న తర్వాత మిగిలిన మాంసాన్ని నాకు పంచితే నేను నీకు తోడుగా ఉంటాను అని వినమ్రంగా చెప్పింది. సింహం మొదట కొంచెం ఆశ్చర్యపోయిన తర్వాత అంగీకరించింది. సరే, నువ్వు నాతో ఉంటే నీకు ఆకలితో ఇబ్బంది ఉండదు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు నాకు హాని చెయ్యకూడదు అని చెప్పింది. అలా కాకి, సింహం ఇద్దరు కలిసి జీవించడం ప్రారంభించారు. ప్రతిరోజు సింహం వేటాడి జంతువులను చంపేది. సింహం తనకు కావలసినంత తిని మిగిలిన మాంసాన్ని కాకి తినేది. ఇద్దరు సంతోషంగా కాలం గడిపారు. ఒకరోజు ఒక బలమైన అడవి ఎద్దు ఆ అడవిలోకి వచ్చి తిరుగుతుంది. సింహం దానిని చూసి దానిని వేటాడాలని అనుకుంది. కానీ ఎద్దు చాలా శక్తివంతంగా ఉంది. దాన్ని ఎలా ఓడించాలో సింహం ఆలోచిస్తుంది. అప్పుడు కాకి ఒక ఆలోచన చెప్పింది. ఓ అడవిరాజా, ఎద్దు చాలా బలంగా ఉంది. కానీ నేను దాని చెవుల దగ్గర కేకలు వేస్తాను. దాంతో అది భయపడుతుంది. అప్పుడు నువ్వు దాని మీద దాడి చెయ్యి అని సూచించింది. సింహం ఆ ఆలోచనని అంగీకరించింది. కాకి గట్టిగా కేకలు వేసింది. ఎద్దు ఒక్కసారిగా భయంతో తల తిప్పింది. అదే సమయానికి సింహం దానిపై దాడి చేసింది. చివరికి ఎద్దును సింహం జయించింది. ఆ తర్వాత సింహం కాకి వైపు చూసి, నువ్వు నిజంగా నాకు తోడుగా ఉన్నావు. నీ తెలివి లేకపోతే ఈ వేట నాకు కష్టమయ్యేది అని చెప్పింది. కాకి కూడా సంతోషపడింది. అలా కాకి, సింహం ఇద్దరు ఒకరినొకరు నమ్ముకొని స్నేహితుల్లా జీవిస్తూ ఉండిపోయారు. నీతి: స్నేహం అంటే కేవలం బలం కాదు, తెలివి, నమ్మకం కలిసినప్పుడే అది నిజమైన స్నేహం అవుతుంది.